హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌరీ ప్రసాద్. నేను ఈరోజు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను. అది కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన దానిలో విషయం అండి. కెమిస్ట్రీలో అమ్మోనియం అంటే NH4 అని రాస్తారు. ఇప్పుడు అమ్మోనియా దీనిని NH3 అని రాస్తాము. అయితే ఈ రెండు పేర్లు రాసేటప్పుడు పిల్లలు నేను కన్ఫ్యూజ్ అవ్వడం చూశాను. కొంతమంది పిల్లల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, వీళ్ళు ఈ అమ్మోనియా అనేదానికి NH3 బదులు NH4, ఈ పైదానికి NH3 తారుమారుగా రాస్తూ ఉంటారు. అయితే ఇలా తారుమారు రాయకుండా సరిగ్గా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఉందండి. అది ఏమిటి అంటే, కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఇక్కడ పేరు దాదాపుగా కలిసిపోతుంది చాలా వరకును. అమ్మోనియం అంటే చివర UM 2 అక్షరాల తేడా. ఇక్కడ కూడా అమ్మోనియా అన్నప్పుడు ఏ అక్షర లెటర్ తేడా. ఒక 80% వరకు పేర్లు కూడా కలిసిపోతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ కూడా NH కూడా రెండిట్లోని కామన్గా ఉంటుంది. ఇక ఈ 4, 3 ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఇది. ఈ పేరులో మరి ఇక్కడ 2 అక్షరాలు UM అని, ఇక్కడ A అని. అందువల్ల చాలా రిలేటెడ్గా దగ్గరగా సంబంధం కలిగి ఉండడం వల్ల అవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ట్రిక్ చెప్తున్నానండి. అమ్మోనియా అన్నప్పుడు మనకి ఈ ఏలో 3 గీతలు ఉన్నాయి చూడండి. ఇలా పైకి రాసాం 1, మరి కిందకి దించాం 2, మధ్యలో ఒక గీత 3. ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కాబట్టి మనం NH3 అంటే 3 గీతలు ఉన్నాయి కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. NH అలాగా రెండింటికి కామనే. ఇందులోని అమ్మోనియం అన్నప్పుడు ఎంలో 4 గీతలు ఉన్నాయి. ఇలా కింద నుంచి పైకి ఒక గీత, మళ్ళీ కిందికి ఒక గీత, మళ్ళీ పైకి ఒక గీత, మళ్ళీ కిందికి ఒక గీత. 1, 2, 3, 4 గీతలు వచ్చాయి కనుక NH4. ఆ ఎమ్ అని వచ్చింది, ఎమ్మకి 4 గీతలు కాబట్టి ఇక్కడ 4 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెప్పటికీ మనకు కన్ఫ్యూజ్ ఉండదు. అంటే ఎంలో 4 గీతలు కనుక 4, ఏలో 3 గీతలు కనుక 3. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ తారుమారుగా ఈ ఫార్ములా రాసే పని కూడా మనకి ఎప్పుడు జరగదు. సరిగ్గా గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి.